మనిషి జీవితంలో అతిపెద్ద సంపదేదో మీకు తెలుసా? అది డబ్బు కాదు. అది అధికారము కాదు. అది పేరు ప్రతిష్ట కానే కాదు. నిజాయితీ. ఇది మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. మనం చేసే పనుల్లో నిజాయితీ ఉంటే జనం మనల్ని గౌరవిస్తారు. మన హృదయాలలో మంచితనం ఉంటే జనం మనల్ని ప్రేమిస్తారు. కాబట్టి ఈ ప్రపంచంలో పెద్ద మనిషిగా అవుదామనుకుంటున్నారా? అయితే ముందుగా మంచి మనిషిగా మారాలి. మనమందరం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. డబ్బు వెనకాల పరిగెడితే కేవలం డబ్బు మాత్రమే దొరుకుతుంది. కానీ నిజం వెంట నడిస్తే డబ్బు, ప్రేమ, గౌరవం మన వెంట నడుస్తాయి. ఇదే విషయాన్ని మన ధార్మిక శాస్త్రాలైన భగవద్గీత, బైబిల్ అండ్ ఖురాన్‌లో చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. భగవద్గీత చెప్తుంది, దేవుడు చెప్పినట్టుగా నిజాయితీగా మాట్లాడడం, మోసం చేయకపోవడం మనిషికి ఉన్న దివ్య లక్షణం అని. అదే విధంగా బైబిల్ చెప్తుంది, దేవుడు నిజాయితీ గలవారిని ప్రేమిస్తాడు అని, మోసం చేసేవారిని శిక్షిస్తాడు అని. అదే విధంగా మన చిట్ట చివరి గ్రంథమైన ఖురాన్ చెప్తుంది, వ్యాపారాలలో, వ్యవహారాలలో నిజాయితీ లేకుండా మోసం చేసేవారిని దైవం కఠినంగా శిక్షిస్తాడు అని. మన ధార్మిక శాస్త్రాల సందేశం ఒక్కటే, నిజాయితీ మనుషునికి ఉండవలసిన ఉత్తమ లక్షణం. ఇది దేవుణ్ణి చేరుకునే అసలైన మార్గం.